వెల్కమ్ టు i9 టీవీ. జీహెచ్ఎంసీ 58వ డివిజన్ ప్రశాంతి హిల్స్ పరిధిలోని లెనిన్ నగర్ నివాసితులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి నడుం బిగించారు. ఆదివారం ఆయన స్థానిక ప్రాంతాల్లో పర్యటించి ప్రజల ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ప్రధానంగా మంచినీటి ఎద్దడి, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ మరియు తీవ్రమైన దోమల బెడద గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల తీవ్రతను గమనించిన గోపాల్ రెడ్డి వెంటనే సంబంధిత అధికారులను, సిబ్బందిని అక్కడికి పిలిపించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను వారికి వివరించి తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం సామిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలో ఉందని, ప్రతి సామాన్యుడి సమస్యను పరిష్కరించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. మహేశ్వర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేఎల్ దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చూపే బాధ్యత నేను తీసుకుంటాను. ఏ చిన్న సమస్య వచ్చినా స్థానిక నాయకులను సంప్రదించాలని ఆయన కాలనీవాసులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సార్ ఒక నెల అవుతుంది స్కూల్ కి ఒక స్టడీ ఏం కావాలి మా పిల్లలకి, ఇట్లా జ్వరాలకు మేము చేసే కూలీ మేము అట్లా వేసుకుంటే ఇన్ని నీళ్ళు కూడా తాగుతలేదు అమ్మాయి. ఇక మొత్తం ఇవన్నీ ఇట్లా అయిపోయినాయి వాళ్ళకి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇప్పటి ప్రాబ్లమ్స్ కావు, ఇవి గతంలో 5 ఏళ్ళు 10 ఏళ్ల క్రితం ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అందుకే మీరు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు, మీ దగ్గరికే అధికారులు వస్తారు, మీ సమస్యను తీర్చిపోతారు. అందరికీ నమస్కారం. ఈరోజు 58th డివిజన్ ప్రశాంత్ హిల్స్ డివిజన్లో చాలా వరకు సమస్యలు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ఓటర్ మహాశయులని వెంటాడుతూనే ఉన్నాయి. దాదాపు 10 సంవత్సరాలుగా ఇలాంటి సమస్యలో వీళ్ళందరూ కూడా మగ్గుకుంటూ బాధపడుతున్నటువంటి సందర్భం. 10 సంవత్సరాల క్రితం నెలకొన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో మంది టీఆర్ఎస్ నాయకులు ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఉండేటువంటి సమస్యల్ని మాత్రం తీర్చడంలో విఫలమయ్యారనేది వాస్తవం. నేటికి కూడా ఈ సమస్య వలయంలో చిక్కుకొని ఇక్కడ దాదాపు 20,000 నుంచి 30,000 జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నిన్న స్థానికంగా ఉండే మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని మేమందరం కూడా పర్యవేక్షించి సమస్యలు మాత్రం తెలుసుకోగలిగాం. కానీ సమస్యలు చాలా తీవ్రంగా జటిలంగా ఉన్నాయనేది మాత్రం వాస్తవం. గత ప్రభుత్వం ఎంత జోప్యం చేసిందో ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు వాటర్ సమస్య, డ్రైనేజ్ సిస్టంలో పొల్యూట్ అయి ఇంటికి డ్రైనేజ్ నీళ్ళే వాటర్ రూపంలో వస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పుడే వాటర్ డిపార్ట్మెంట్ ఏఈ గారు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యను ఆయన కూడా తెలుసుకొని రేపు డీసీ గారు, డిప్యూటీ కమిషనర్ గారు, వారు కూడా వారి బృందంతో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ తెలుసుకోవడానికి వారు వస్తున్నారు. మాకు ముఖ్యంగా మహేశ్వర నియోజకవర్గ ఇన్ఛార్జి కేఎల్ఆర్ గారు ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యను వెంటనే పరిష్కారం వైపు మీరు అందరూ కూడా పనిచేయాలని చెప్పి వారు ఆదేశించడం, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకు మేము చెక్ పెట్టడానికి మాత్రం 6 నిమిషాలు శ్రమిస్తామన్నది మాత్రం వాస్తవం. రేపు డిప్యూటీ కమిషనర్ వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, డిఈ గారి కానివ్వండి, వాటర్ బోర్డుకు సంబంధించిన వాళ్ళు అందరు ఆఫీసర్స్ కి ఈ దృష్టికి మేము తీసుకెళ్తాం. మా కేఎల్ఆర్ గారు కూడా రేపు వీలుంటే వారు కూడా వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకు మాత్రం ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తామన్నది మాత్రం మేము వీరందరికీ కూడా వాగ్దానం చేయడం జరిగింది. తప్పకుండా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏ ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా మాత్రం మేము చూసుకుంటాం. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నా, అధికారులు దయచేసి మీరు మొద్దు నిద్ర వేయండి. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా రేవంత్ అన్న గారి నాయకత్వంలో, పిచ్చన్న లక్ష్మారెడ్డి అన్న గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాం. మీరు గతంలో మొద్దు నిద్ర చేసినట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీరు అదే విధంగా ఉంటే మాత్రం సహించేది లేదు. ఖచ్చితంగా ఆఫీసర్స్ కానివ్వండి, స్థానికంగా ఉండేటువంటి ఎవరైనా కానివ్వండి, జనాలకు ఇబ్బంది అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారిని మేము వదిలిపోం. లేదా ఇక్కడ ఖచ్చితంగా పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనుకుంటే
మీరు చేయలేకపోతే దయచేసి ఈ ఏరియాని వదిలేసి ఇంకొక ఏరియాని చూసుకోండి. ఇక్కడ మళ్ళీ అధికారులు, మీకు సంబంధించిన అధికారులను నియమించుకుంటాం. ఇక్కడ స్థానికంగా ఉండే సమస్యలన్నిటికీ కూడా మేము చెక్ పెడతామని సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఉన్నది అండి సమస్యలు కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టికి తీసుకురండి. జనాలు ఎవరైనా కానివ్వండి, ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మేము పరిష్కారం చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రేపటితో ఏ సమస్య ఉన్నా కూడా వాటిని అన్నిటిని కూడా నిర్మూలించే దశగా మేమందరం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా